మావోయిస్ట్ అగ్రనేత మైనక్క అరెస్టు. మైనక్క ఈమెవరు? మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ. ఎక్కడైతే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పశ్చిమ బెంగాల్లో, వెస్ట్ బెంగాల్లో ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి కిషన్ జీ మల్లోజుల కోటేశ్వరరావు, ఆయన భార్యనే అరెస్ట్ అయినటువంటి మైనక్క. లొంగిపోయింది ఆమె పోలీసుల ఎదుటో. పెద్ద ఏజ్ పెద్దగానే ఉంటుంది. మరో ముగ్గురు మావోయిస్టుల సైతం రేపో మాపో ప్రకటించనున్న పోలీసులు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు మైనక్కను తెలంగాణ పోలీసులు అరెస్టు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆమెతో పాటు మరో ముగ్గురిని సైతం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. రేపు మాపో వీరు అరెస్టు వివరాలను పోలీసులు వెల్లడించారు. కేంద్ర కమిటీ సభ్యులు చచ్చిపోతున్నారు లేదా లొంగిపోతున్నారు. ఈ లొంగిపోయినలతోటి సమాచారం పోలీసులు సేకరిస్తున్నారు. ఎక్కడ ఉంటాడు మీ నాయకుడు, ఎక్కడ ఉంటారు మీ గుడారాలు, మీ రహస్య ప్రాంతాలు, మీ ఆయుధాల సంపత్తి, మీ డబ్బులు, మీ కొరియర్లు ఎవరు, ఈ వ్యవస్థనంతా పోలీసులు లొంగిపోయినలతో తెలుసుకొని లొంగిపోయినలను ఆసరగా చేసుకొని ప్రస్తుతానికి ఉద్యమం నడుపుతున్నటువంటి వాళ్ళ మీద దాడులు చేసి భీకరంగా ఎన్కౌంటర్లు, బూటకపు ఎన్కౌంటర్లు చేసి చంపేస్తున్నారు. నంబాల కేశవరావు చనిపోయింది కూడా లొంగిపోయిన వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకే. అందులో ఉన్నటువంటి రేపు నంబాల కేశవరావు చనిపోతాడు అనగా ఈరోజు పార్టీలోకి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళే సమాచారం ఇచ్చిర్రు. ఆ దాడికి ఆ లొంగిపోయిన వాళ్ళే కారణం. అంటే మావోయిస్టులను పోలీసులు పట్టుకోవాలంటే వాళ్ళ తరం కాదు. కానీ లొంగిపోయిన వాళ్ళకు ఆశ చూపి నయానో భయానో బెదిరించో వానికి ఏమైనా ఆశ చూపి అసలు సిసలైనటువంటి నాయకులు ఎక్కడున్నారో చెప్పించుకొని చంపేస్తున్నారు. ఇది దారుణం. లొంగిపోయిన మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో మీకు ఉద్యమంలో సరిగా పనిచేయాలనిపించకపోతే మీ ఆరోగ్యరీత్యా లొంగిపోండి, కానీ మీ ప్రాణాలు కాపాడుకుంటున్నారు, వాళ్ళ ప్రాణాలు తీయడానికి కారణమవుతున్నారు. మొత్తం మీద మైనక్క చాలా హెల్త్ ఇష్యూస్ తోటి బాధపడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఆ హెల్త్ ఇష్యూస్ ఏజ్ మీద పడడం ఇవన్నీ కూడా కారణాల చేత ఆమె లొంగిపోయిందట. పోలీసులకు చిక్కింది. రేపో ఎల్లుండో ఈ అరెస్టును పోలీసులు ధృవీకరిస్తారు. ఇప్పుడే ఎందుకు ధృవీకరిస్తలేరంటే ఆమె ఎక్కడ ఉద్యమం చేసింది, ఎవరెవరితో ఉన్నది, ఇంకా ఎంతమంది నాయకులు ఉన్నారు, ఈ మావోయిస్టు ఉద్యమం మీద సమగ్రంగా ఈమె దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ను లాగిన తర్వాతనే పోలీసులు అరెస్టును ధృవీకరిస్తారు. అరెస్టును ధృవీకరించగానే కోర్టులోకి పంపించాలి, కోర్టు నుంచి జైల్లోకి పోతారు. లేదా లొంగిపోయినామని చెప్పేసి జనజీవన స్రవంతిలో కలుస్తారు. ఒకవేళ జైలుకు పోయేది ఉంటే అక్కడ విచారణ చేయలేదు కాబట్టి ముందే అంత ఇన్ఫర్మేషన్ లాగేసుకొని పోలీసుల ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది.